మళ్ళీ రెండోసారి అయితే వచ్చా. అసలు నైట్ ఎలా ఉంటుంది, సన్సెట్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాను. చూద్దాం. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ నైట్ ఎప్పుడు చూడలేదు, సో మీకు కూడా చూపిద్దామని. ఈ కలర్ అయితే బ్రిటిషర్స్ కలర్, ఇది బాగుంటుంది. అప్పట్లో వీళ్ళు కట్టించినప్పుడు కూడా ఇదే కలర్లో ఉండేవి, కాకపోతే మంచి కలర్ ఉంటుంది. ఖాళీగా అయితే ఉంది ఇవాళ. మంచి కలర్గా అయితే కనిపిస్తుంది ఏరియా మొత్తం. మహానుభావుడు అంబేద్కర్ గారు మన రాజ్యాంగ సృష్టికర్త. బహుశా అంబేద్కర్ గారు లేకపోతే ఇంకా అంటరాంతనం అదంతా ఇంకా అలాగే ఉండేదేమో, భారతదేశం ఇంకా ఎక్కడో ఉండేదని అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. మొత్తం ఖాళీగా అయితే ఉంది. నాకు ఎందుకు ఎక్కువసేపు ఉండొచ్చు అని అనిపిస్తుంది. ప్రశాంతంగా అయితే ఉంటుంది. హోలీ నైట్ కదా, అది కూడా చూద్దాం ఎలా ఉంటుందో. మొదటిసారి నైట్ చూడడానికి వచ్చాము. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి పర్యాటకం ఏదన్నా అభివృద్ధి చెందితే ఇలా జనాలు అయితే వస్తారు కదా. అభివృద్ధి చెందితే ఎంతసేపు నాకులు నా ఊళ్ళు నా ఇది అని కుట్టుకోవడం తప్ప, ఈ అమ్మ ఈ కుక్కలు ఎక్కడికి వచ్చినాయి, ఈ కుక్కలు మాత్రం మనకి అదే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు కులాలు కొట్టుకుంటారు. ఈ పగడాలు అయితే కట్టారు. చెప్పండి. ਵਾਹਿਗੁਰੂ ਖੁਸ਼ ਰਹੋ ਪਿਆਰਿਓ ਸਤਿ ਕਾਰੇ ਪਿਆਰਿਆਂ ਦੀ ਜਾਜਾ ਕਾਰੇ ਹੁੰਦੀ ਆਈ. మొత్తానికి అయితే కట్టా. ఎన్నిసార్లు అనుకుని మొత్తానికైతే అని ఓడైతే మానుకోలేకపోతున్నాను. నెక్స్ట్ టైం నుంచి మానుకోవడానికి ట్రై చేస్తాను. సరే, ఇక్కడైతే చాలా బాగుంది, అద్భుతంగా అయితే ఉంది. ఎన్నిసార్లు వచ్చినా మనకి బోరు కొట్టని ఏమన్నా ఉన్నాయంటే ఇలాంటి ఏదైతే పుణ్యక్షేత్రాలు లేదంటే విహారయాత్ర క్షేత్రాలు అలాంటివే. మనం ఎన్నిసార్లు వచ్చినా బోర్ అయితే కొట్టదు. నేను మొన్నే లాస్ట్ టైం వచ్చాను, కాకపోతే ఇప్పుడు కూడా కొత్తగానే ఉంది. సో ఇలాంటి పుణ్యక్షేత్రాలు పెట్టడం వల్ల నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పుంటాను, వీళ్ళందరూ షాప్ వాళ్ళందరూ బ్రతుకుతారు. ఎంతోమందికి అయితే జీవనోపాధి అయితే ఉంటుంది. సో నేను ఏ మతాన్ని విశ్వసిస్తాననేది పక్కన పెడితే, ప్రతి మతంలోని ఎందుకు మతం అనేది ఎందుకు వచ్చిందంటే, ఈ మతాలు ఏమీ లేదనుకోండి, నాకులాగా ఎత్తిస్టులు అనుకోండి, ఈ గుళ్ళు గట్ట ఏముండవు కదా, అప్పుడు జీవనోపాధి ఏముంటుంది ఎవరికన్నా, జనాలకన్నానే. అందుకే ఇవన్నీ పెడతారు. నా నమ్మకం అదే. ఇప్పుడు నేను ఎత్తిస్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, అదంతా పక్కన పెడితే, సో ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇవన్నీ కులాలు పక్కన పెడితే ఇన్ని మతాలు ఉండడం వల్ల మత పిచ్చి ఉండకూడదు, మతం ఉండాలి. కుల పిచ్చి ఉండకూడదు, కులం ఉండాలి. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళందరూ బాగుపడతారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా. అదే నా యొక్క ఉద్దేశం. లాస్ట్ టైం యువతల నుంచి వెళ్ళలేదు, మనం ఆ సైడ్ నుంచి వచ్చాము. సో ఇదంతా మిస్ అయ్యాం జనరల్గా. బిల్డింగ్స్ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ ఇంచుమించు ఒకే సిమిలర్ కలర్స్ అయితే పెట్టారు. ఇంచుమించు ఏదైతే బ్రౌన్ కలరు బ్రిటిషర్స్ కలర్ అప్పుడులో ఏదైతే ఉండేదో ఆ కలర్లోనే బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. లాస్ట్ టైం మనం అట్నుంచి ఆ సైడ్ నుంచి ఎంట్రీ అయ్యాము. సో ఇదంతా మిస్ అయ్యాము అందుకు ఇంకోసారి వచ్చాం మీకు నైట్ ఎలా ఉంటుందో చూపించడానికి. ఇది జలియన్ వాలా బాగ్. इधर फोटो पर
లాస్ట్ టైం అయితే ఇక్కడ వచ్చి తలవార్ అయితే కొన్నాను, కాకపోతే అది తీసుకెళ్ళలేకపోయాను. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఎలా ఉండదు, ఫ్లైట్లో ఆ తలవార్లు అయితే తీసుకెళ్ళడానికి ఉండదు అని నాకు తెలియదు. కొన్నాక 5 నిమిషాలకి సెర్చ్ చేశాను ఏంటి తీసుకెళ్ళగలమా లేదా అని. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆడిని ఏమడుగుతాం, అతను ఒప్పుకోడు, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఇంకా ఇక్కడే ఉంచేసా. దాన్ని ఏదోలా తీసుకెళ్తాను, అది ఎలాగనేది మీకు చెప్పలేను, కానీ ఎలాగైనా తీసుకెళ్తాను, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు అది ఒక గుర్తు మాట. ఇక్కడ స్పెషల్ ఏదన్నా కొన్నామనుకోండి, ఇక్కడ స్పెషల్ ఏదన్నా తిన్నామనుకోండి, ఇక్కడ స్పెషల్ ఏమన్నా తాగామనుకోండి, ఆ గుర్తు ఉండిపోతుంది. ఎప్పుడు మనం ఇలాంటి ప్రదేశాలకు వచ్చి మన చీరలో లేదంటే మన ప్యాంటు షర్ట్లో మన తిండ్లు తింటే మరి ఇక్కడికి వచ్చింది ఎందుకు? ఇది నా ఉద్దేశం. నాకు తెలిసినది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. నేను చూసిన ఎన్నో అద్భుతాలు అంటే ఎన్నో పుణ్యక్షేత్రాల్లో కానీ ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. థర్డ్ టైము, మూడోసారి వచ్చాం మనం. సేమ్ అంతేలే, మనం వచ్చినంత వరకు ఆత్మానం మారదు కదా. ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి ఆల్మోస్ట్ 12 years గ్యాప్ ఉన్నా సరే ఏం మారలేదు. సూర్యుడు ఉదయించినప్పుడు, సూర్యుడు అస్తమించినప్పుడు మాత్రం మంచి షైనింగ్ అయితే బాగా కనిపిస్తుంది. ఇది చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. నేను కేవలం అసలు నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూడడానికి వచ్చా. సో చూడండి ఎలాగైతే ఆ యొక్క రిఫ్లెక్షన్స్ పడి ఎంత నీట్గా చాలా చక్కగా అద్భుతంగా అయితే కనిపిస్తుందో. జనం బయట చూస్తే చాలా తక్కువ ఉన్నారేమో అనుకున్నాను. లాస్ట్ టైం ఉన్నంతే ఉన్నారు. ఈ లెక్కన ఎప్పుడు తక్కువ ఉండరేమో. నేను అనుకున్నాను చాలా తక్కువ మందే ఉన్నారని బయట చూసి అనుకున్నాను, కానీ ఉన్నారు జనం. ఇక్కడి నుంచి లైన్ మొదలైంది. లాస్ట్ టైం అయితే మనకి అక్కడి నుంచి మొదలైంది, ఆ చివరి ఎక్కడి నుంచో. ఇప్పుడు కొంచెం లాస్ట్ టైం 3.5 hours పడితే ఇప్పుడు కొంచెం తక్కువే పడుతుందని అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎంతసేపు పడుతుందో. మ్యాటర్ ఏంటంటే వీళ్ళకి 4 hours పడుతుంది కాబట్టి ఇంకా లోపలికైతే ఎలా చేయరంట. వాళ్ళందరూ పాపం అడుగుతున్నారు, కానీ ఎక్కడి నుంచి వచ్చారు. సరే ఇంకేం చేస్తాం, లోపలికి మన టైం అయిపోయినప్పుడు మనం బయట చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. ఇక్కడైతే ఎలా చేయను అంటున్నారు. మెచ్చుకోవాలి, వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు అన్నట్టే ఉన్నారు. గేట్లు అయితే ఎవరు దూకట్లేదు, అదైతే మెచ్చుకోవాలి. మన ఏపీ తెలంగాణలో అయితే అలా కాదు, ఇంక వెళ్ళకూడదన్న సెక్యూరిటీ లేకపోతే గేట్లు అయితే దూకేస్తారు. ఇక్కడ అలా కాదు, వెళ్ళకూడదంటే వెళ్ళట్లేదు అంతే. చూద్దాం, లైన్లోకి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళడానికి మార్గం ఉంటుందేమో ఇక్కడ. इधर देख लाइन लगी सारे जा रहे हैं। ఇక్కడ కూడా ఏదో ప్రసాదం ఇది మొత్తానికి నైట్ వ్యూ చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది కదా నిజంగా. అది గోల్డెన్ టెంపుల్ నైట్ వ్యూలో అంత అద్భుతంగా అయితే ఉంది. చాలా कहाँ जा रहे
నైట్ వ్యూ చాలా బాగుంది. నైట్ మార్కెట్ ఇది. ఏదన్నా తీసుకోవాలి. మేడం ఫుల్కారీ దుపట్టా ఆకర్షించే చీరలు, రంగురంగుల ప్రపంచం. ఎలా అన్నా నైటు లైటు అన్నీ బాగుంటాయి. దానికి మనకి ఓపిక కూడా లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 hours కాదు 2.5 hours లైన్లోనే నుంచున్నాం. సో అంత ఓపిక అయితే లేదు ఇంకా చెప్పడానికి. ఇవాళకి ఇంక సెలవు. మళ్ళీ మనం ఎక్కడైతే మొదలయ్యామో అక్కడికి వచ్చాం. మహానుభావుడు అంబేద్కర్ గారి దగ్గర. ఓన్లీ హ్యాపీ